హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. ఇవాళ మన ఛానల్లో హోమ్ మేడ్ గార్లిక్ బటర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. ఇంకా ఇదైతే నేను వారం పాటు కలెక్ట్ చేసుకున్న మీగడండి. మీరు ఎప్పుడైనా సరే బటర్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు పెరుగు మీద వెన్నపూస కన్నా అంటే పెరుగు మీద మేగడ కన్నా పాల మీద మేగడతో చేసుకున్నట్టయితే మీరు చేసుకునే బటర్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. అదే పెరుగు మీద ఉన్న మేగడతో చేసుకున్నట్టయితే కొంచెం పులుపు వస్తుంది, టేస్ట్ కూడా అంత బాగోదనమాట. నేనైతే వారం పాటు పాల మీద మేగడని కలెక్ట్ చేసుకుని ఈ బటర్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలాగా మిక్సీ జార్లో వేసుకున్న మేగడ్ని చక్కగా మనం చల్లటి నీళ్ళు వేసి మిక్సీ పట్టేసుకుంటే మనకి ఈ విధంగా బటర్ అన్నది ప్రిపేర్ అవుతుందండి. ఈ బటర్ని కూడా మనం చల్లటి నీళ్ళల్లో వేసి చక్కగా ఈ బటర్ని అయితే కడిగేసుకోవాలన్నమాట. ఇలాగా ఈ విధంగా మొత్తం అంతా చక్కగా మనం మీగడలో పాలు అన్నవి లేకుండా చక్కగా అంతా కడిగేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వారం పాటు స్టోర్ చేస్తాం కాబట్టి ఇలా కడిగి మనం తీసుకున్నట్టయితే మనం తయారు చేసుకున్న బటర్ అన్నది కూడా కొంచెం ఒక 2 వారాలు 3 వారాలు అయితే ఉంటుంది. అప్పటిదాకా మనం ఉంచామనుకోండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఏంటంటే పచ్చి పాలు పోయించుకుని గేదె పాలు పోయించుకున్న వాళ్ళైతే చక్కగా ఇంట్లో ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా అయితే వారానికి ఒకసారి అయితే చేసుకోండి. నేనైతే మా పిల్లలకి ఆమ్లెట్ అది వేసేటప్పుడు కానీ చికెన్ ఫ్రై చేసేటప్పుడు కానీ నాకు ఈ బటర్ అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను బయట కొనుక్కున్న బటర్ ఏ టేస్ట్ అయితే ఉంటుందో నేను ఇంట్లో తయారు చేసుకున్న బటర్ కూడా సేమ్ ఆ టేస్టే ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ఇదైతే ఇంట్లో ట్రై చేయండి. కొంచెం చూసారుగా ఎంత చక్కగా వచ్చిందో. మనం కూలింగ్ వాటర్తో కడిగితే బటర్ అన్నది ఇలా చక్కగా సాఫ్ట్గా అయితే వస్తుందన్నమాట. అండ్ మన చేతి పట్టుకుంటానికి కూడా చక్కగా మనకి కావాల్సిన స్టిఫ్నెస్ అయితే దానికి వస్తుంది అనమాట బటర్కి, కూలింగ్ వాటర్తో కడగటం వల్ల. అలాగే నేను ఇప్పుడైతే బటర్ కోసం అదే గార్లిక్ బటర్ కోసం అనేసి నేను వెల్లుల్లిపాయలని ఇలాగైతే ఒక పెద్ద పాయని అయితే తీసుకున్నాను. నేనైతే ఒక వారానికి సరిపడగా అయితే క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇంత తక్కువగా తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు గార్లిక్ అనేది తీసుకోండి. ఇలా చక్కగా పుట్టంతా తీసేసిన గార్లిక్ని మనం ఒక మూగిళ్ళలో వేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి చక్కగా దీన్ని కుక్ అవ్వనివ్వాలి. గార్లిక్ మొత్తం అంతా చక్కగా కుక్ అవ్వాలన్నమాట. ఇగోండి ఈ విధంగా చక్కగా గార్లిక్ అన్నది కుక్ అయిపోయాక మనం దీన్ని అయితే చల్లారి పెట్టేసుకోవాలి. చూస్తున్నారుగా చక్కగా చల్లారిపోయిందండి. మనం ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. అలాగే చాలామంది పచ్చి వెల్లుల్లిపాయతో కూడా చేస్తారండి. దాని టేస్ట్ కన్నా నాకు ఇలా చేసిన టేస్ట్ అయితే నచ్చిందనమాట. మీకు కావాలంటే ఇదే ప్లేస్లో పచ్చివి కూడా మిక్సీ జార్లో వేసేసుకుని అలాగే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బటర్ను కూడా ఇందులో వేసుకుని మనమైతే 1-2 సార్లు ఫైన్గా అయితే దీన్ని మిక్సీ పట్టేయాలన్నమాట. అప్పుడు మనకి గార్లిక్ బటర్ అన్నది తయారైపోతుంది. నేనైతే ఇలాగా ఐస్ క్యూబ్స్ ట్రే తీసుకుని దాని లోపల ఈ బటర్ అన్నది పెట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా మనం ఈ క్యూబ్స్లో అన్నిటిలోనూ చక్కగా అయితే పెట్టేసుకుని మనం ఒక గంట సేపు దీన్ని అయితే గడ్డ కట్టించేసాము అంటే మనకి బటర్ క్యూబ్స్ అన్నవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని చక్కగా అయితే యూస్ చేసేసుకోవచ్చు మనం. ఇగోండి గార్లిక్ది ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు మామూలు బటర్ కూడా నేను పెట్టేసుకున్న ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట పెట్టింది. అండ్ ఇలాగైతే మామూలు కొంచెం బటర్ కూడా పెట్టేశాను. గార్లిక్ బటర్ అండ్ నార్మల్ బటర్ కూడా పెట్టుకున్నాను. మనం ఈ బటర్స్లో కూడా చాలా రకాలుగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ ఎఫర్ట్ కింద ఇదైతే పెడుతున్నాను. ఇది మీకు బాగా నచ్చినట్టయితే నేను దీంట్లో కూడా చాలా వెరైటీస్ బటర్స్ అయితే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కొరిండర్ అలాగే రకరకాలుగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా తర్వాత అయితే వీడియోలో చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే మనం ఈ క్యూబ్స్ అన్నిటిని ఈ విధంగా తీసుకుని ఒక బాక్స్లో అయితే వేసేసుకుంటున్నాను. మనం ఇలా తీసుకున్న క్యూబ్స్ని ఒక బాక్స్లో వేసి టైట్గా మూత పెట్టేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇంచుమించుగా 2 వారాలైనా చక్కగా ఫ్రెష్గా అయితే ఉంటాయన్నమాట. మనం బయట షాపుల్లో ప్రిజర్వేటివ్స్ అవి కలిపినవి
వాడే కన్నా ఇలా వాడితే మనకి హెల్త్కి మంచిది అండ్ మన ఓన్గా మన చేతులతో మనం హైజీనిక్గా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ క్యూబ్స్ బటర్ గురించి అనమాట. ఇప్పుడు వీటిని అయితే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం బటర్ అయితే మిగిలింది కదని నేను దాన్ని అయితే నెయ్యి కింద కాచేసుకుంటున్నాను అనమాట. కొన్ని వీడియోస్ అయితే చూశాను, నెయ్యి ప్రాపర్గా కాయడం అనేది చూపించట్లేదు. నేను ఈ వీడియోలో నెయ్యి కూడా ప్రాపర్గా ఏ విధంగా కాయాలి అన్నది కూడా మీకు చూపిస్తున్నాను. డెఫినెట్గా మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా నెయ్యి కాసేటప్పుడు మీరు మిస్టేక్ చేస్తున్నట్టయితే ఇక మీద నుంచి నేను చూపించిన విధంగా కాయడానికైతే ట్రై చేయండి. చాలా బాగా మంచి స్మెల్ అయితే వస్తుందనమాట. చాలామంది నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూశాను, నెయ్యి అంటే ఇగోండి మీకు చూపిస్తాను చూడండి, ఒక స్టేజ్లో రాగానే స్టవ్ ఆఫ్ చేసి వడగట్టేస్తున్నారు. నిజంగా ఆ నెయ్యి టేస్ట్ బాగోదు అండ్ నిలవ కూడా ఉండదండి. ఎప్పుడు కూడా మనం నెయ్యి అన్నది చాలా బాగా అయితే కాయాలన్నమాట. కొంచెం కూడా నేతిలో పచ్చిదనం లేకుండా అయితే కాయాలి. ఇగోండి ఈ స్టేజ్లో ఉండగా వడగట్టేసి చూపించేస్తున్నారు హోమ్ మేడ్ గీ అనేసి. నిజంగా అదేం గీయో నాకైతే అర్థం కావట్లేదు. మీరు కానీ ఎప్పుడైనా నెయ్యి కాయాలి అనుకుంటే కనుక ఈ విధంగా చక్కగా మీరు నీళ్ళు చిలకరిస్తే టప్ టప్ అని సౌండ్ రావాలి. అంటే నూనె కాగినప్పుడు నీళ్ళు మనం చెల్లితే ఎలా టప్ టప్ సౌండ్ వస్తుందో అలాగా మనం నేతిలో కూడా వాటర్ వేసినప్పుడు అగోని ఈ విధంగా టప్ టప్ అని సౌండ్ రావాలి. అప్పుడు మనకి నెయ్యి ప్రాపర్గా మరిగినట్టు అనమాట. నెయ్యి కూడా పర్ఫెక్ట్గా మరిగాక చల్లారేదాకా ఉంచకండి, ఎమ్మటనే తీసి వేరే దాంట్లోకి మార్చేసుకోండి. లేదంటే నెయ్యి టేస్ట్ అనేది మారిపోతుంది. కొంచెం కూడా ఎగస్ట్రాగా నెయ్యి కాగకూడదు, అప్పుడు నెయ్యి టేస్ట్ అనేది మారిపోతుంది. ఎప్పటికప్పుడు మనం కాచిన వెంబటనే వేరే దాంట్లోకి మార్చేసుకోవాలన్నమాట. దాని లోపల ఉన్న గోదావరి అన్నది మాడిందంటే టేస్ట్ అయితే బాగోదన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నేను చూపించిన హోమ్ మేడ్ బటర్ డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ట్రై చేశాక మీకు ఎలా అనిపించింది, టేస్ట్ బాగుందా బాగాలేదా అన్నది కూడా కామెంట్ చేయండి. డెఫినెట్గా మన ఛానల్లో వీడియోస్ని అన్నిటినీ చూస్తానికైతే ట్రై చేయండి. చివరి దాకా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.